ఏంటండి ఇది? అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్లి నేటికి 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఇంటికి రాలేదు. పాప పుట్టిన విషయం కూడా మనకి చెప్పలేదు. కనీసం చిన్న చిన్న వేడుకలు ఉంటాయి కదా, వాటికైనా పిలవలేదు. నాకేదో తేడాగా అనిపిస్తుందండి. మీరేమో చూద్దాంలే చేద్దాంలే అంటూ ఇక్కడే ఉంటే అక్కడ మన అమ్మాయి ఎలా ఉందో ఏంటో ఎలా తెలుస్తుంది? ఆడపిల్లని పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తే మనం చేతులు దులుపుకోవచ్చు అనుకుంటున్నారా ఏంటి? ఎంత అత్తారింటికి వెళ్లిన మన అమ్మాయి కదండి. ఇలా కఠిన వాళ్లలాగా ఎలా ఉండగలుగుతున్నారు అని శాంతం మాట్లాడుతుండగానే రామయ్య లోపలికి వెళ్లి లోపల ఉన్న పెట్టె నుంచి కొన్ని ఉత్తరాలు తీసుకొని వచ్చి శాంతం ముందు పెడతాడు. ఇదిగో చూడు శాంతం, ఎన్ని ఉత్తరాలు రాశానో. ఎన్ని రాసినా అవన్నీ తిరిగి మన ఇంటికి చేరుకుంటున్నాయి. దానికి కారణం అక్కడ ఉత్తరాలు ఎవరూ తీసుకోవట్లేదంట. నాకు మాత్రం అమ్మాయి మీద ప్రేమ ఉండదా శాంతం? మనవరాలిని ఎత్తుకోవాలని దాన్ని ఆడించాలని నాకు మాత్రం ఉండదా? కానీ ఏం చేస్తాం, పరిస్థితులు సహకరించాలి కదా. అప్పుడు శాంతం ఇలా అంటుంది. సరే, ఒక పని చేయండి. రేపు ఉదయాన్నే అమ్మాయి దగ్గరకు వెళ్ళిరాండి. అసలు సంగతేంటో తెలుస్తుంది కదా. సరే, అది కూడా మంచి పని. అలాగే వెళ్తాను. సరే, భోజనం పెడతాను. ఉదయాన్నే వెళ్ళాలి కదా అని రామయ్యకు భోజనం పెడుతుంది శాంతం. ఉదయాన్నే లేచి రామయ్య కూతురి ఇంటి బాట పడతాడు. రామయ్య వెళ్లిన కొద్దిసేపటికే శాంతం ఇంటి గుమ్మం దగ్గర కూర్చుని ఇలా అంటుంది. ఈయన వెళ్ళనైతే వెళ్ళాడు, కాని అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. వెళ్ళిన ఉత్తరాలు అన్ని వెనక్కి వచ్చాయంటే అసలు వాళ్ళు అక్కడ ఉంటున్నారో లేదు, లేక ముసలివాళ్లం అయ్యాం కదా, మాతో ఏం పని ఉంటుంది అని అనుకుంటున్నారా? లేకపోతే ఇంకేమైనా సమస్య వచ్చి ఉండవచ్చా? చెప్పి మమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక దూరంగా ఉంటున్నారా అని వెంటనే లేచి దేవుడి దగ్గరకు వెళ్లి, దేవుడా, నువ్వే దిక్కు, నా బిడ్డకు ఏ ఇబ్బంది రాకుండా చూడు తండ్రి. దానికి ఏ సమస్య వచ్చిందో ఏంటో, ఆ సమస్య నువ్వు తీర్చావంటే నీ గుడికొచ్చి నా మొక్కు తీర్చుకుంటా అని దేవుణ్ణి వేడుకుంటుంది శాంతం. అలా రోజంతా గడిచిపోతుంది. సాయంత్రం అవడంతో తన భర్త ఇంకా ఇంటికి రాకపోవడంతో కంగారు పడుతూ ఇంటి గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే రామయ్య తన కూతురు మనవరాలితో వస్తున్నట్లు కనిపిస్తుంది. దాంతో శాంతంకు అంతులేని సంతోషంతో ఎగిరి గంతేసిన పని చేస్తుంది. కూతురు ఇంటి దగ్గరకు రాకముందే తనతో ఇలా అంటుంది. రాధా, ఏంటి ఇన్ని రోజులు ఉత్తరం లేదు, కబురు లేదు? అసలు నీకు అమ్మా నాన్న ఉన్నామని గుర్తున్నామా లేదా? కనీసం నువ్వు గర్భవతివి అయ్యావన్న విషయానికి కూడా నువ్వు చెప్పకపోతే ఎలాగమ్మా? నీ కూతురు చూడు, మేము చూడకుండానే ఇంత పెద్దగా అయిపోయిందో. అయ్యో, నా మొహం మండ పిచ్చిదాన్ని. మీరొచ్చిన సంతోషంలో ఇంట్లోకి తీసుకుపోకుండా ఇలానే బజారులో నిలబెట్టి మాట్లాడుతున్నా. పదండి, లోపలికి పోదాం అని రాధ కూతురిని చేతిలోకి తీసుకోవాలని చూడగానే రాధ ఆపేసి, అమ్మా, ఆపవే నీ నాటకాలు. మీరు నన్ను చూడకపోతే ఏం మునిగిపోయింది? ఈయన్ని ఇంటికి పంపించావ్, ఈయన అక్కడికి వచ్చి నా కూతురిని పంపించండి అనగానే వాళ్ళు పంపించేశారు. నేను రాకపోతే ఇక్కడ మునిగిపోయేవి ఏమైనా ఉన్నాయా? మా ఇల్లు ఇంద్రభవనం లాగా ఉంటుంది. అక్కడి నుంచి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గుడిసెలోకి రమ్మంటున్నారు. అక్కడ మేము ఎలా బ్రతుకుతామో తెలుసా? ఇలా ఇరుకు గదుల్లో బ్రతకమంటే ఎంత కష్టమో తెలుసా? నువ్వు అంత గొప్పగా బ్రతకాలనే కదా తల్లి మేము ఆ సంబంధం వెతికి మరీ చేసింది. పెళ్లికి చేసిన అప్పులు ఇంకా తీరనే లేదు. వాటిని తీర్చడానికి నేను మీ నాన్న ఇప్పటికీ రోజు క్రమం తప్పకుండా పనికి వెళ్తున్నాము అని నీకు తెలుసా? కన్నందుకు తప్పదు కదా. కనీసం ఆ మాత్రం చేయలేని వాళ్ళు ఎందుకు కన్నారో మరి. ఇదిగో మా ఆయన 2 రోజులుండి రమ్మన్నారు కాబట్టి ఆయన మాట కాదనలేక వచ్చాను. 2 అంటే 2 రోజులు, దానికి మించి ఒక్క క్షణం కూడా ఉండలేను ఈ గుడిసెలో. పోయేటప్పుడు మీ ఏడుపు నాటకాలు మానుకోండి, అర్థం అయిందా? ఊరికూరికే గుడిసె గుడిసె అంటున్నావు. ఈ గుడిసెలోనే నువ్వు పుట్టి పెరిగిన సంగతి మర్చిపోయావా? అర్థమైందా? పదండి లోపలికి. మీరు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కునే లోపు అన్నం వడ్డిస్తాను అని చెప్పి అందరినీ లోపలికి తీసుకుని వెళ్తుంది శాంతం. అందరూ భోజనం చేస్తుండగా రాధ కూతురు చిత్ర ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ తాత అమ్మమ్మల దగ్గరకు వస్తుంది. తాత,
మీరెప్పుడు ఇంత మంచి భోజనమే తింటారా? మా ఇంట్లో చాలా రకాల కూరలుంటాయి, కానీ ఇంత రుచిగా ఎప్పుడూ అనిపించలేదు. సంతోషమైన వాతావరణంలో ఏది తిన్నా రుచికరంగానే అనిపిస్తుంది అమ్మా. రుచి నాలుకకు కాదు మనసుకు తెలుస్తుంది. అంటే ఏంటి తాతయ్య? అర్థం కాలేదు. నీకు ఇలాంటివి అర్థం కావులే కాని నీకోసం ఒక మంచి కథ చెప్పనా? అయ్యి, కథనా? అమ్మను ఎన్నిసార్లు అడిగినా చెప్పనే లేదు. ఇక నానమ్మ అయితే కథ చెప్పడం కాదు కదా, నన్ను ఎన్నిసార్లు ఎత్తుకోమని అడిగినా ఎత్తుకోదు. ఎప్పుడో ఒకసారి నా గోల భరించలేక ఎత్తుకున్నా కూడా నానమ్మ వంటి మీద ఉన్న నగలు నాకు ఒత్తుకుపోయేవి. అమ్మమ్మ, నువ్వు నన్ను అలా నగలు ఒత్తుకుపోకుండా ఎత్తుకోగలవా? ఒత్తుకోవడానికి కాదమ్మా, పెట్టుకోవడానికి కూడా నగలేమీ లేవు. చాలా ప్రశాంతంగా ఎత్తుకోగలను అని శాంతం చిత్రని ఎత్తుకొని అన్నం తినిపిస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి రామయ్య చిత్రని ఊరంతా తిప్పుతూ రకరకాల పొలాలు చెట్లు చూపిస్తూ ఉంటాడు. తాతయ్య, నువ్వు ఇది వాళ్ళ పొలం వీళ్ళ పొలం అని చూపిస్తున్నావు. నీకు పొలం లేదా తాతయ్య? నువ్వు ఎప్పుడూ పొలం పండించలేదా? ఎందుకు లేదు తల్లి, ఒకప్పుడు మనకి చాలా పొలం ఉండేది. మన పొలంలో పండిన పంట చూసి ఊరందరి కళ్ళు మన పొలం మీదే ఉండేవి తెలుసా? అవునా? ఇప్పుడా పొలం ఏమైంది తాతయ్య? దాన్ని ఏం చేశావ్? తండ్రిగా తీర్చవలసిన కొన్ని బాధ్యతల వల్ల తల్లిలా నన్ను కాపాడిన పొలాన్ని అమ్మకానికి పెట్టక తప్పలేదు అమ్మా అంటూ ఊరు చూపిస్తూ ఉంటాడు రామయ్య. అప్పుడు వారిని వెతుక్కుంటూ వచ్చిన రాధ కోపంగా రామయ్యతో ఇలా అంటుంది. నేను నీకు ముందే చెప్పాను, 2 రోజులు అని. ఈ రోజు వెళ్తానని తెలిసి కూడా ఇలా ఊరంతా తిప్పుతున్నారంటే ఏమిటి అర్థం? ఇప్పటి వరకు రాలేదు కదమ్మా, అందుకే ఊరు పొలాలు చూపిస్తున్నా. ఇందులో అర్థం ఏముందమ్మా? చూసిన వరకు చాలే గాని చిత్ర, రావే. వెళ్ళే సమయం అయింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా డబ్బులేని మనుషుల మధ్య ఉంటాం? పద త్వరగా అని చిత్రకి రావడం ఇష్టం లేకపోయినా బలవంతంగా లాక్కొని వెళ్తుంది రాధ. వెనకాలే రామయ్య కూడా ఇంటికి వెళ్తాడు. రాధ చకచక వెళ్ళటానికి సర్దుతూ ఉంటే చిత్ర మాత్రం ఇల్లంతా తిరిగి చూస్తూ ఉంటుంది. అలా చిత్ర చూస్తుండగా తన దృష్టి ఇనుప పెట్టె మీద పడుతుంది. వెంటనే అది తెరిచి చూసేసరికి అందులో రాధ కోసం రామయ్య రాసిన ఉత్తరాలు ఉంటాయి. చిత్ర వాటిని తీసి చదవడం మొదలుపెట్టింది. అన్ని ఉత్తరాలు చదివిన తర్వాత కన్నీళ్లు నిండిన కళ్ళతో తల్లి దగ్గరకు వస్తుంది. నువ్వన్నట్లే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్దాం. కానీ ఒక్కసారి ఈ ఉత్తరాలు చదవమ్మా అని అనగానే రాధ ఆ ఉత్తరాలు తీసుకొని చదవడం మొదలు పెడుతుంది. ఉత్తరాలు చదవడం పూర్తవ్వకముందే వెంటనే వెళ్లి తండ్రిని గుండెలకు హత్తుకుంటుంది. నాన్న, మీరు నాపై ఇంత ప్రేమ ఉన్నా పైకి ఒక్కసారి కూడా చెప్పలేదు. నేను మిమ్మల్ని గుడిసెలో ఉంటున్నారు, తిండికి కూడా లేదు అని ఎన్ని రకాలుగా తిడుతున్నా తిరిగి ఒక్క మాట కూడా అనకుండా మీలో మీరే నలిగిపోయారే తప్ప ఈ ఒక్క మాట కూడా అనలేదు ఎందుకు నాన్న? నువ్వే చెప్పావు కదా తల్లి, నీ మీద మాకు అంత ప్రేమ ఉందని. నువ్వు ఎంత ఎదిగినా మాకు చిన్న పిల్లవే. చిన్నపిల్ల ఏదో తెలిసి తెలియక అంటున్నావు అనుకున్నాం అంతే. నీ కూతురు నీకు ఎంతో, మాకు నువ్వు అంతే కదా తల్లి అని తండ్రి మాట్లాడేసరికి రాధ కళ్ళలో నీళ్లు ఆగలేదు. పిల్లల కళ్ళలో నీళ్ళొస్తే ఈ తల్లిదండ్రికి నచ్చదు తల్లి. నువ్వు ఇలా ఏడుస్తుంటే మేము ఎలా చూడగలం చెప్పు? జరిగిందేదో జరిగిపోయింది. అయినా నువ్వంటే మేము పట్టించుకుంటామా ఏంటి? చిన్నపిల్లవే నువ్వు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. లేదుమా, మీరు నా పెళ్లి గురించి ఎంత కష్టపడ్డారో శేఖరం బాబాయి చెప్పారు. నాన్న తల్లిలా చూసుకునే పొలాన్ని కూడా అమ్మేశాడని చెప్పాడు. నన్ను ఒక మంచి ఇంటికి ఇవ్వడానికి మీరు పడిన కష్టం గురించి చెప్పాడు. ఇప్పుడు నేను సుఖంగానే ఉన్నాను. కానీ మీరే చేసిన అప్పులు తీర్చడం కోసం మీ పొలంలో మీరే కూలీలుగా మారాలని తెలిసి గుండెలు పగిలేలా బాధపడ్డాను. కానీ మీకు నా బాధ తెలియద్దు అనుకున్నా. ఇప్పుడు చిత్ర ఈ ఉత్తరాలు చూపించేసరికి నాలోని బాధ ఆపుకోలేకపోయాను. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి అమ్మా. ఆపవే, చిన్నపిల్లల ఏంటిది? నువ్వు పోయేటప్పుడు మమ్మల్ని ఏడవద్దు అని చెప్పి ఇప్పుడు పోతూ నువ్వు ఏడుస్తున్నావు. నీ మాట మీద నీకు నిలబడటం తెలియదులే కాని ఇక నువ్వు అన్నమాటకు మేము బాధపడ్డాం అని నువ్వు బాధపడుతున్నావా పిచ్చిపిల్ల? సంతోషంగా వెళ్ళిరా. నాన్న చూడు నాన్న, అమ్మ నన్ను వెళ్ళిపో అంటుంది.
చూడు శాంతమ్మ, నేను మా నాన్న దగ్గర ఒక నెల రోజులు ఉండాలని అనుకుంటున్నా. నీకేమైనా అభ్యంతరం ఉంటే నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటుంది రాధ నవ్వుకుంటూ. రాధ మాటలకు అందరూ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. రాధలో మార్పు రావడంతో అందరూ సంతోషంగా ప్రేమగా ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మన వీడియోస్ కి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్.